హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 30వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో ప్రీతమ దగ్గర నుంచి వచ్చిన దాత్రిని శ్రీలక్ష్మి కొడుతూ ఉంది వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. డ్యాన్స్ క్లాస్కి వెళ్తానని చెప్పి ఎక్కడ చచ్చావే? నేను పిచ్చిదానిలా వెళ్ళి పోటీలకు పేరిచ్చి అరంగేట్రానికి ఏర్పాటు చేయాలనుకుంటే నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదా? ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తావు? ఒక పక్క ఏడుస్తూనే మరో పక్క కూతుర్ని ఇష్టం వచ్చినట్లు కొడుతుంది శ్రీలక్ష్మి. దాత్రికి నొప్పి మాత్రం తెలియడం లేదు. జరిగిన విషయం ఆవిడికి తెలిస్తే ఇంకెంత రౌద్ర రూపం దాలుస్తుందో ఆమెకు తెలుసు. చేసిన తప్పుకి శిక్ష అన్నట్లు శరీరాన్ని తల్లికి అప్పగించేసి కూలబడిపోయింది దాత్రి. 24 గంటలు నేను నీకోసం ఆలోచిస్తూ నిన్ను గొప్పదాన్ని చేయాలని ఏడుస్తుంటే నీకు అబద్ధపు తిరుగుళ్ళేమిటి? చావు చస్తే పేడ విరగడైపోతుంది అంటూ దాత్రి తలని గోడకేసి బాధేసింది శ్రీలక్ష్మి. దాదాపు ఉన్మాద స్థితిలో ఉందామా? పిల్లల్ని చంపేస్తారేమిటమ్మా అంటూ పని మనిషి వచ్చి ఆపేయకపోతే ఇంకెంత దారుణంగా కొట్టేదో. ఆవిడను పక్కకు లాగి దాదాపు స్పృహలేని దాత్రిని మెల్లగా లేపి గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది పని మనిషి. సాయంత్రానికి దాత్రికి 103 జ్వరం వచ్చింది. ఆ జ్వరం అలాగే కొనసాగి 15 రోజుల పాటు మంచం దిగలేదామా. ఉద్యోగం పోవటం ఎంత సులభమో తిరిగి మరొకటి సంపాదించటం అంత కష్టమని నిఖితకు తెలుసు. పేపర్లో చూసి అవకాశం ఉంది అనిపించిన ఉద్యోగాలకే ఆమె అప్లికేషన్ పెడుతుంది. ఉన్న కాసిన డబ్బులతో అప్లికేషన్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం అనవసరం. ఆ రోజు 2 ఇంటర్వ్యూలకి వెళ్ళవలసి వచ్చింది. ఒకటి క్యాషియర్ పోస్ట్ కావడంతో 5,000 డిపాజిట్ అడిగారు. రెండోది స్కూల్లో ప్రైమరీ స్కూల్ టీచర్ ఉద్యోగం. రెసిడెన్షియల్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని నడుపుతున్నది ఆమె స్కూలు. చిన్న చిన్న గదుల్లో పిల్లలు ఇరుక్కుగా కూర్చున్నారు. ఫర్నిచర్ కూడా సరిగ్గా లేదు. ఆడుకోవడానికి ఖాళీ స్థలం కూడా ఎక్కువ లేదు. అన్నిటినీ మించి డిసిప్లిన్ అస్సలు లేదు. 2 క్లాసులు టీచర్లు లేరు. పిల్లలు గోలగోలగా అల్లరి చేస్తున్నారు. ఆఫీస్ గదిలో ఎవరూ కనిపించకపోవడంతో నిఖిత వెతుక్కుంటూ వెనక వైపుకు వెళ్ళింది. 2 స్త్రీలు కబుర్లు చెప్పుకుంటున్నారు. చూడబోతే ఆయాల్లా ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు ఎక్కడున్నారు అడిగింది నిఖిత. నేనే ప్రిన్సిపాల్ని. ఇంటర్వ్యూ కోసం వచ్చావా అంది అందులో ఒక ఆవిడ. అవును అంది నిఖిత. ఆఫీస్ రూమ్లోకి వెళ్దాం పదా. వసే రత్తి, నువ్వు వెళ్ళి సెకండ్ బెల్ కొట్టి తర్వాత ఇంటికి వెళ్ళి నా క్యారియర్ పట్టుకురా. ఇవాళ చాలా ఆకలిగా ఉంది అంటూ ఆఫీస్ రూమ్ వైపు నడిచింది ఆమె. నిఖిత ఆమె వెనక వెళ్ళలేదు. గేటు వైపు నడిచింది. అదేమిటి అలా వెళ్ళిపోతున్నావు? ఇంటర్వ్యూ వద్దా అడిగింది ఆమె ఆశ్చర్యంగా. ప్రిన్సిపాల్కి ఆయాకి తేడా తెలియని స్కూల్లో పనిచేయటం నాకు ఇష్టం లేదు అని నిఖిత గేటు దాటింది. పుట్టకొడుగుల్లా లేస్తున్న ఈ స్కూల్కి పర్మిషన్ ఎలా దొరుకుతుందో అర్థం కాని విషయం. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా పుణ్యమా అని స్కూళ్ళు అన్న పేరు కనిపిస్తే స్టూడెంట్స్ వచ్చి నిండుతున్నారు. కనీస సౌకర్యాలు లేకపోయినా ఫీజులు భారీగా లాగుతారు. టీచర్లకు మాత్రం 5,000కు సంతకం పెట్టుకొని 2,000 చేతిలో పెడతారు. ఆయాల భుజాల మీద చేతులు వేసి కబుర్లు చెప్పే పనికిరాని వాళ్ళు ప్రధానోపాధ్యాయులుగా ఉండి డబ్బు సంపాదించుకోవటం అలవాటైపోయింది. 4 ఏళ్లలో ఈవిడ సొంత ఇల్లు, కారు కొనుక్కోగలిగిన ఆశ్చర్యపడనక్కర్లేదు అని అనుకుంది నిఖిత. అలాంటి చోటు ఉద్యోగం అంటే అంతరాత్మని చంపుకోవటం అని నిఖితకు తెలుసు. అది చేయలేని ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. దాత్రి అరగంట నుంచి ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంది. నిఖిత తాళం తీసి లోపలికి అడుగు పెట్టేవరకు దాత్రి ఏమీ మాట్లాడలేదు. ఐఎమ్ సారీ నిక్కి, వెరీ వెరీ సారీ. మీ అమ్మ నాన్న పోయాక
నీ పరిస్థితి ఇలా అయిపోయిందని నాకు అస్సలు తెలియదు. నువ్వు ఇంకా కాలనీలోనే ఉంటున్నావు అనుకొని వెళ్ళాను. అక్కడ రుక్మిణి ఆంటీ చెప్పింది, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంది. 15 రోజులు జ్వరం వల్ల ధాత్రి బాగా శుషించిపోయింది. ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం వల్ల కిళ్ళి లేక ఆమె విలవెల్లాడిపోతుంది. ఇప్పుడు నాకేం తక్కువైందని? తినటానికి అన్నం, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు ఉన్నవి, ఇవి చాలదా అని నవ్వుతూ చాప తీసి పరిచింది నిఖిత. ఎలాంటి స్థితిలోనూ నువ్విలా నవ్వగలుగుతున్నావు నిక్కి? ఆశ్చర్యంగా అడిగింది ధాత్రి. ఏడుస్తూ కూర్చొని ప్రయోజనం లేదు కాబట్టి చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కంటే చిన్న దీపం వెలిగించే ప్రయత్నం చేయటం ప్రయోజనకరం కాదా? అది సరే కానీ ఇంటి నుంచేనా రావటం? అప్పుడే భోజనం చేసినట్లున్నావు. లేదే, నేను ఇంకా భోజనం చేయలేదు అంది. మరి తాంబూలం వేసుకున్నట్లున్నావు? ఎర్రగా పండిన ఆమె పెదవులపై చూస్తూ అంది నిఖిత. ధాత్రి ఇంటి నుంచి బయటికి రాగానే చేసిన మొదటి పని అదే. అది ఊరికినే వేసుకోవాలనిపించి వేసుకున్నాను అంది. నిజం చెప్పు ధాత్రి, ఈ మధ్య 2-3 సార్లు వేళ కాని వేళలో నువ్వు కిళ్ళి వేసుకున్నట్లు గమనించాను. అదేం కిళ్ళి? జర్దాపానా అడిగింది నిఖిత గట్టిగా. చాచా, అలాంటిదేం కాదు, మామూలుదే కంగారు పడింది ధాత్రి. నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు, ఎక్కడ కొంటున్నావు కిళ్ళీలు అంది. అబ్బే నిజం నిక్కి, నీ మీదొట్టు, మామూలు కిళ్ళియే ఇది అన్నట్లు నాకు చిన్న పనుంది, మళ్ళీ వస్తానే. అక్కడుంటే ఇంకేం ప్రశ్నలు వేస్తుందో నన్న భయంతో వెంటనే భయపడింది ధాత్రి. నిజానికి ఆమె నిఖిత దగ్గర డబ్బేదైనా అడిగి తీసుకుందామని వచ్చింది. ఆమె పరిస్థితి చూసి అడగలేకపోయింది. నిఖిత పర్సులో 8 రూపాయల చిల్లర మాత్రం మిగిలి ఉంది. ఈ గదికి వచ్చి నెల కావస్తుంది. 4 రోజుల్లో ఇంటెద్ద కట్టవలసి వస్తుంది. ఇచ్చిన 2 నెలలు అడ్వాన్స్లో 1 నెలదే అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పడానికి సిగ్గుగా ఉంది. నిఖిత ఆలోచిస్తూ బయటకు వచ్చింది. ఇంటి ముందు ఖాళీ స్థలంలో పెద్ద మామిడి చెట్టు ఉంది. దాని క్రింద కుర్చీ వేసుకొని కూర్చోవటం ఆమెకి చాలా ఇష్టం. కల్పవృక్షం, కల్పతరువు గుర్తొస్తాయి ఆమెకు. ఇంటిగల వాళ్ళు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. వాళ్ళకి 2 పిల్లలు. పిల్లల్ని చూసుకోవటానికి ఆమె తల్లి ఉంటుంది. చాలా ముసలావిడ, చాదస్తపు మనిషి. పిల్లలకు ఆవిడకు ఎప్పుడూ పడదు. వాళ్ళని పూర్తిగా అదుపులో పెట్టాలనుకుంటుంది. వాళ్ళు ఆమెని తప్పించుకొని తిరుగుతుంటారు. ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చాడు. అతను పాత కాలనీలో పోస్ట్ మ్యాన్గా గుర్తించింది నిఖిత. మీకోసమే వెతుకుతున్నానమ్మా, ఉత్తరం వచ్చింది. పోస్ట్ ఆఫీస్లో అడిగితే మీరు కొత్త అడ్రస్ ఇవ్వలేదన్నారు. పాత కాలనీలో అడిగి తెలుసుకొని వచ్చాను అన్నాడు అతను. నిఖిత ఉత్తరం అందుకొని చూసింది. అవినాష్ చేతి వ్రాత అది. ఉత్తరం తీసుకొని, 1 నిమిషం ఆగు, మంచినీళ్ళు తెచ్చేస్తాను అని లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చి అందించింది. 2 రూపాయలు చేతిలో పెట్టి పంపింది. మిట్ట మధ్యాహ్నం వేళ అతడు ఉత్తరాలు బట్వాడు చేయటానికి వస్తే కాలనీలో అందరి ఇళ్ళు తలుపులు వేసి ఉండేవి. కౌశల్య మాత్రం ఉత్తరాలు వచ్చినా రాకపోయినా మంచినీళ్ళు, మజ్జిగో అతడికి ఇస్తుండేది. ఆ కృతజ్ఞతతో ఆమెను వెతుక్కుంటూ వచ్చాడతడు. కౌశల్య దశరథులను మృతి పట్ల విచారం వ్యక్తం చేసి మరీ వెళ్ళాడు. అతడు వెళ్ళగానే ఉత్తరం తీసింది. ప్రియమైన నిక్కీ, నీలా మళ్ళీ మళ్ళీ చదివించేలా ఉత్తరాలు రాయటం నాకు చేత కాదు. నేను క్షేమం, నువ్వు క్షేమాన్ని తలుస్తాను అని మొదలు పెట్టకుండా ఉండటానికి చాలా ఆలోచించవలసి వచ్చింది. సరే, అమెరికాలో ఉన్నవాడు ఢిల్లీ నుండి ఉత్తరం రాశాడేమిటా అని ఆశ్చర్యపోకు. అదృష్టవంతుల్ని చేడిపేవాడు ఉండడు అంటారు. నీ ప్రేమను పొందాకే నేను అదృష్టవంతుడినయ్యాననుకుంటాను. టాటా కంపెనీ తరపున పనిచేయటానికి అమెరికాలో ఒక కంపెనీకి నేను వెళ్ళటం నీకు తెలుసు. 2 నెలలకే వాళ్ళు నా పనికి సంతోషించి టాటా కంపెనీ అనుమతి తీసుకొని నన్ను వాళ్ళ సిస్టర్ కన్సర్న్స్కి బదిలీ చేశారు. అక్కడ 1 నెల రోజులు చేయగానే వాళ్ళ ఢిల్లీ బ్రాంచ్లో నా అవసరం వచ్చి ఇక్కడకు పంపారు. తమాషా ఏంటంటే నాకు ఇక్కడ స్టేట్స్లో ఇచ్చే జీతమే అంటే నెలకు $8,000.
ఇస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు నా జీతం దాదాపు 2.5 లక్షలు. ఎంత దుబారా ఖర్చు చేసినా నెలకో 10,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేను. మిగిలిన డబ్బు అలాగే దాస్తున్నాను. మరో 8 నెలల తర్వాత నువ్వు పెట్టిన గడువు తీరగానే వస్తాను. నేను కూడబెట్టిన దాదాపు 20 లక్షల రూపాయలు నిన్ను పెళ్లి చేసుకొని నా కట్నంగా నా తల్లిదండ్రులకి ఇస్తాను. ఐడియా బాగుంది కదూ. ఉత్తరం రాయమని అడిగే ధైర్యం లేదు. ఇంకో 9 నెలలు 9 యుగాల్లా గడుపుతాను. నీ అవినాష్. ఉత్తరం చదివి సన్నగా నవ్వుకుంది నిఖిత. చేతిలో 7 రూపాయలు కూడా లేకుండా బాధపడుతున్న తన కోసం రోజుకి 7,700 రూపాయలు కూడబెడుతున్నాడతడు. చాలా తమాషాగా అయిన విషయమే ఇది అని అనుకుంది నిఖిత. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.